హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామైక్. సో ప్రెసెంట్ మనతో పాటు రమణి కళ్యాణ్ మూవీ టీమ్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం రమణి కళ్యాణ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు. సో నమస్కారం అందరికి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు నేను ఒకప్పుడు నాగార్జున గారు, తర్వాత రవితేజ గారు, ఇలా కొన్ని ఏదో ఒక ప్రాబ్లమ్స్ తో ఇట్లా సినిమాలు చూసాను. మళ్ళీ అగైన్ ఈయన ఇక్కడ హీరో హీరోయిన్ బోత్ ఇద్దరు కూడా ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు అంటే ఆవిడకేమో బ్లైండ్నెస్, ఈయనకేమో ప్యారలైజ్డ్. సో చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పాలి సార్, ఏంటి ఈ స్టోరీ పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మంచి వాళ్ళకి స్టోరీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా స్టోరీస్ చూపించేద్దామని. ఓకే, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మనం వదిలేస్తాం. వన్ మోర్ జోనర్ టు కన్సిడర్ అండ్ స్టోరీ ప్యాటర్న్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఈ మధ్యన కాంటెంట్ ఇస్ కింగ్ అంటారు కదా, డిఫరెంట్ కాంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ఐ యూస్ దట్ వన్ యాజ్ గుడ్ స్టోరీ. ఇట్స్ గుడ్ స్టోరీ. ఐ కుడ్ యాక్చువల్ గెట్ గుడ్ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్. దట్స్ వై. సో పర్టికులర్ గా వీళ్ళిద్దరిని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? చూసారు కదా, డెఫినెట్ ఆల్రెడీ టీజర్ కూడా చూసారు. అవును, ఎందుకు పిక్చర్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా బాగుంది నిజంగా. వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగున్నారు అనమాట. నీట్ గా క్లీన్ గా ఉందన్నమాట. చాలా మంది అదే అంటారు. లైక్ వెరీ గుడ్ స్కిల్ బేసిస్. మొత్తం ఆ రోల్స్ లో కూడా వెరీ న్యాచురల్ గా, సూపర్ న్యాచురల్ గా ఉన్నారు. వాళ్ళు ఫిట్ అయ్యారు. లైక్ ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా వెంటనే టీజర్ లో కూడా ఎవ్రీబడి రిలేట్ అవుతున్నారు. సో సూపర్. హాయ్ సూర్య, హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో దేవిక అండ్ డానీ చూసిన తర్వాత అసలు చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది మీకు. సో ఏంటండి, ఇందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్, అలా కూర్చునే ఉంటారు 2.5 hours. సో ఏంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది? సో ఈ మూవీలో నాకు ప్యారలైజ్ ఇంకా అమ్మాయికి విజన్ ఉండేది కానీ, సో ఎక్కడో చోట నాది మోర్ డిప్రెస్డ్ ఆ వైబ్ లో ఉంటుంది అనమాట. అండ్ ఆ అమ్మాయి నా లైఫ్ లోకి ఎలా వెలుగుని తెచ్చిందో అదే మా స్టోరీ. సో ఇంతకుముందు ఎలా ఉన్నా సరే, ఆ అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక డిసబిలిటీ గా ఫీల్ అవ్వకుండా ఎలా నార్మల్ గా ఫీల్ అవ్వడమే తను నాకు నేర్పిస్తుంది. సో సో ఈ క్యారెక్టర్ అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఈ క్యారెక్టర్ చేయడానికి. సో ఎక్కడన్నా చూసారా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని ఎప్పుడన్నా? అంటే మీరు చెప్పేది టు ప్లే ఇట్ ఎక్కడైనా చూసి నేను అలవాటు చేసుకున్నాను, లైక్ అట్లా వీల్ చైర్ లో అది అట్లా. అంటే నేను మామూలుగా లైఫ్ లో చూసిన స్పెసిఫిక్ గా ఎక్కడికి వెళ్ళలేదు. బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ వాట్ ఐ డిడ్ ఇస్ దట్ ఆ చైర్ ఏదైతే ఉందో, నాకు ఆ వీల్ చైర్ అది వచ్చిన తర్వాత దాన్ని ఎక్కువ కూర్చొని దానిలో అలవాటు చేసుకున్నాను అనమాట. నాకు ఇంటికి తీసుకెళ్లేవాడిని, అక్కడ సెట్స్ లో దాంతో తిరిగేవాడిని. సో ముందుకు వెళ్ళా, వెనకాలకి వెళ్ళా, దాంట్లో 2 లాక్లు ఉంటాయి. సో అదంతా బాగా అలవాటు చేసుకుని ఆల్మోస్ట్ ఇట్ బికేమ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ. సో అలాంటప్పుడు కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా కాలు ఇంకా కదలు ఇలానే ఉంటాయి అండ్ ఓన్లీ అప్పర్ బాడీ కదులుతుంది. సో అలా అలవాటు చేసుకున్నా. సో దట్స్ వాట్ ఐ హావ్ డన్ మై హోమ్. సూపర్. హై దీప్సిక గారు, సో ఆఫ్టర్ కంగ్రాచులేషన్స్ ఫర్ మార్క్ అండ్ సో ఏంటండి ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? కంప్లీట్ అసలు ఆ క్యారెక్టర్ చేయడం చాలా టఫ్ అన్నమాట. సో చెప్పండి మీ క్యారెక్టర్ గురించి. And playing this character was so exciting for me because it's such a challenging role in my career. And definitely audience ki nachutundi ani, because you know there are a lot of commercial films are coming in that way. This is something like a feel good movie with a lot of entertainment as well, presented in a different way. So I'm kind of excited. Hi Suraj bro. Hi. Welcome to Tollywood. Thank you. So this is the first film in Tollywood, right? This is my first film. So music was too good, background score was too good. Thank you. Literally it's a heart touching songs and heart touching background score. Thank So what's your what do you say about this film? This film, see, initially when Vijay Garu called me and talked about the subject, and this found very interesting. Rather than for me, I was asking about who are the actors in it, because it's a very challenging characters. Because for an actor, it's like using our movements and everything is very important for most of them. And for him also, it's a restricted kind of action. And for her also, it's like vision is like restricted, and how they are going to pull off this was my concern actually initially. Okay. Who was going to do this? But when the film came out and when it came for the scoring, it was like absolutely good, very feel good, and just my duty was just to enhance all these things because they have done a very good job. So is there any sentiment Kalyanam, Sita Kalyanam, Ramani Kalyanam? I don't know, this all Kalyanam stuff comes to me every time. So Vijay Garu wanted a song which because the placement of the song is a very different one, which I can't reveal right now. The placement of the song is in a very different way.
means in a very crucial place of the film, and he wanted a particular kind of song which should be apt for a festive kind of mood, and as well as it can be used as a score or a pathos kind of thing also. So Sita Kalyanam was one of his reference. Oh, So it was very challenging for me because I don't want to create another Sita Kalyanam, but I wanted to do a very rhythmic kind of. So we came to a point and thus Ramani Kalyanam was born. wow, And also, super. he's doing such a soulful music. I have listened to other songs of him also. Yeah, yeah. We could feel every beat of the story from the musicals. Mm. That's what the speciality of him. I think. So, There are so many fans in Tollywood also for your music. So Vijay garu, yeah. ఇందాక వచ్చారు కదండి, స్టార్టింగ్ వచ్చారు, నేను చూసాను. నేను ఏదో వర్క్ లో ఉన్నాను. ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ డిడ్ వాస్ వెంట్ టు హిమ్ అండ్ గివ్ హిమ్ బిగ్ హగ్, లైక్ ఎ వెరీ బిగ్ హగ్, టైట్ హగ్. ఎందుకంటే ద మ్యూజిక్ వాట్ హీ డిడ్ టు దిస్ మూవీ కదండి, ఇట్ ఇస్ లైక్ సో సోల్ఫుల్, సో క్లాసీ. I didn't expect it. When I first heard the song, kada Ramani Kalyanam, for example, the title song, I was like really mind blown. And I'm not the person ఏదో ఒక సాంగ్ వస్తే నా మైండ్ లో ప్లే అవ్వడం అలా జరగదు. నా సినిమాలకైనా సరే, నా పాత సినిమాలకైనా సరే. బట్ ఓన్లీ ఫర్ దిస్ ఫిల్మ్ I started singing Ramani Kalyanam, and there is also one more song called Kallolam. Like somehow I got it's like starting to ring in my mind. And Some melody type. yeah, yeah. and that can't be done especially for me. I'm not that guy. So I think there is something more to it. I think he did a fantastic job with the music, and thank you so much. Thank you so much, sir. Thank you so much. and Ingokati, from the moment I was getting the song, I'm still having it in my playlist. I'm Yeah, hearing humming. whenever I feel low or whenever I feel like wanting to listen music. I used to listen Ramani Kalyanam song Wow. and this Kallolam song, all these things. Yeah. So Vijay Yesterday garu, also, I think I got some messages saying that okay, whatever the song Ramani Kalyanam is there, weddings lo మామూలుగా చాలా సాంగ్లు ఎలా ప్లే చేస్తారు, అలా Yeah. this will also become a staple. పక్కా when you play it. Yeah. And that's a huge thing because only few specific songs ప్లే చేస్తారు. అలాంటిది like even this. Thank you, sir. Thank you very much. సో విజయ్ గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేసారు మొత్తం. లైక్ ఇటు యాక్టర్స్, ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మొత్తం అసలు క్లీన్ అండ్ స్వీప్, అంటే మొత్తం క్లీన్ స్వీప్ అంటారు కదా, అట్లా మొత్తం టోటల్. I'm connecting with all the good people. That's important, right? Beautiful souls, all of these people, right? Yeah. Very cooperative, and ఏం చేసినా సరే they are kind of they have a lot of patience with me also. I demand everything every time. They're very patiently doing everything for me, and they gave the best. And big support system also. I was very grateful. That's why నాకు ఈజీ అయింది జాబ్ చెప్పాలంటే. సో ఫస్ట్ టైం డైరెక్షన్ కదా ఇది? తెలుగులో Before- ఫస్ట్ టైం. తెలుగులో ఫస్ట్ టైం. బిఫోర్ ఇంగ్లీష్లో చేశాను కొంచెం. Okay. అక్కడ ఫెస్టివల్ గ్రౌండ్స్ కోసం అక్కడ యూఎస్ లో చేస్తున్నా ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టాలీవుడ్ లో ఒక యాక్టర్స్ తో ఒక పెద్ద స్క్రీన్ లో చేయటం? నేను తెలుగు అబ్బాయినే కదా. అంటే లైక్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు కదా డైరెక్టర్ గా, సో అది ఆ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందండి. ఇంకా రిలీజ్ అయ్యాక ఇంకా ఏముందో ఇంకా చెప్పచ్చు. ప్రస్తుతానికి అయితే ఇనిషియల్ రిసెప్షన్ బాగుంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ And he's the most patient person I know. Yeah, I was about to say the same thing. Yeah. He's the most patient Yeah. people I've ever met in the industry. The whole industry. ఓకే. Sometimes I'll be thinking how Vijay could be like this. Atla, so he's such a patient. Anything, even the storm is coming, he'll be sitting like a cool guy and having pori. Yeah, the same. We say to Jagar, brother, a big storm is coming. He'll be like, oh, okay. And inkokati, whenever a lot of hurdles, there are a lot of things, I used to discuss with him. The way he says, it's okay, amma. It gives me a lot of patience for me. Whenever, the things are happening, he says, it's okay, amma. It's like that. సో సూర్య గారు, బేసిక్ గా మీ ఫిలిమ్స్ బిఫోర్ చూసుకుంటే దేవిగండ అని, అది చాలా వెబ్ సిరీస్ లైక్ చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే నేను ఇందాడ అన్నట్టు ఫాలోయింగ్ కూడా బాగా వచ్చింది, అండ్ స్టోరీస్ కూడా పికప్ లైన్ చాలా బాగుంది మీది. ఏంటి ఇంత సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ వెళ్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి? స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదండి. నేను స్టోరీ విన్నప్పుడు నాకు అది ఎక్కడో చోట హార్ట్ టచ్ అయ్యి, లేదు జెన్యున్గా ఉంది స్టోరీ. See, for me, authenticity is my best currency. That's what I follow. So if somewhere the movie is authentic by its own nature, I think I'm interested in it. So అలానే పిక్ చేసుకున్నది by God's grace. అంటే ఏడిపించేస్తారా ఆడియన్స్ లేదు క్యారెక్టర్స్ తో? లేదు నేను ఐఎమ్ ఆల్ ఇన్ ఫర్ విలన్ రోల్స్ ఆర్ లైక్
psycho roles, even all of those. I don't have any bar saying like no, I Particularly, only want to be in this way. No, it's a character, and if at all it is authentic by nature, then I'll do it. మీకు బాగా టఫెస్ట్ సీన్ ఏదైనా ఉంది ఇందులో? అంటే లైక్ బ్లైండ్ గా ఉండి చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో స్క్రీన్ వైపు చూడకుండా సైడ్ కి చూసి చేయడం అనేది, అది కెమెరా వైపు చూడకుండా, సో అది ఏమైనా టఫెస్ట్ పార్ట్ ఏదైనా ఉందా మీకు? టఫెస్ట్ అంటే ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ వాస్ టఫ్ యాక్చువల్లీ. ఓకే. కానీ బ్లైండ్నెస్ ఇస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ సంజన, బట్ ద వే షీ సీస్ ద లైఫ్ విల్ బి మోర్ బ్యూటిఫుల్. Even though she does not have the vision, and she'll be carrying a lot of emotional optimism. So that is what, because I have to preserve her innocence also. She is kind of adamant natured and innocent and optimistic, but still aggressive also sometimes. So atla డైలాగ్స్ all ఆల్సో these things, all these things, Okay. and also humorous, funny. It's kind of it's effortlessly it will be flowing. But again, she should look blind, because to convince the audience sometimes ఇట్లా ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఫస్ట్ నాకు ఒక 3 days నాకే తెలియట్లేదు ఎట్లా ఇది ప్లే చేయాలి. ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే సమ్ టైమ్స్ షీ ప్రిటెండ్ లైక్ షీ ఈస్ నాట్ బ్లైండ్, అట్లా షీల్ బి లైక్ న్యాచురల్, షీ హ్యాస్ అ విషన్, అట్లా ఉంటారు. కొన్ని రోజు సమ్ టైమ్స్ షీల్ బి లైక్ విత్ పీపుల్, తెలిసిన వాళ్ళ ముందు షీల్ బి బ్లైండ్, షీ డోంట్ కేర్ అబౌట్ ఇట్, అట్లా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజింగ్. నాకు ఆ పోస్టర్ చూస్తున్నంత సేపు నిజంగా మీరు బ్లైండ్ అన్నట్టే ఉన్నారండి. చూడండి ఆ పోస్టర్, అక్కడ అసలు ఆ టేకింగ్ చాలా బాగుందండి. అది లైక్ ఆమె చూస్తుంటే నాకు బ్లైండ్ అనే అట్లానే అనిపిస్తున్నారు, కానీ ఒరిజినల్ గా అనిపిస్తుంది. అది చాలా బాగుందండి. సో మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు అనుకుంటా. సో యూ డిడ్ ట్రావెలింగ్. You travel a lot. Yeah, I travel a lot. Bike He just travels. started from Yeah. landed and we just brought him to the studio right now. Well, Wow. I So like bike traveling. Yes. So what's your experience in bike traveling? I have a very good group of friends which I'm blessed with. Friends means like more than 15 years we are together, and most of us we are on the same bike, and every 1.5 months we'll having a break and we'll be going a road trip. And other than that, I used to travel solo also. Usually I go to forest. Mainly my usual hangout place is Periyar Tiger Reserve in Kerala, which you might have heard Tekadi. And and else this Wayanad side and all, usually the forest areas, and also I go with I volunteer with forest department, and also I like that. Yeah. You should see his Insta page. All his traveling, rides, yeah, bike yeah, rides, yeah, a lot of My good places. friends used to call me like, I never post anything related to film. My feed is completely all this bikes, travel, and also Traveling, everything. Yeah. I think that is also one reason you're making soulful music. Yeah, maybe Because you're into nature, no? Connected to Yeah. the nature. Nature. because that's the only entertainment. Because I was talking to him in the morning, because I don't watch films. I don't get to watch films in theater, because if everyone, my friends or family, everyone is going, then I'll be going. So if I'm trying to watch anything in OTT, I'll be breaking in every 15 minutes. Every 15 minutes I'll be taking a break, and no film will be complete. Yeah. So while traveling, by evening and all, I won't be in phone or Instagram or anything. So I get to see movies. So I'll be watching movies there. Because if we are going to forest region or something, after 7 o'clock, there is nothing to do. Pitch dark everywhere. Okay. If there is range, I'll try to watch a movie. సూపర్. సో బేసిక్గా ఒక పర్సన్కి ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఉంటుంది. లైక్ వాళ్ళకి ఉన్న డిజబిలిటీ వల్ల వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత మీరేం చెప్తారు? మెయిన్గా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, త్రూ హర్ క్యారెక్టర్ ఏదైతే నాకు రియలైజేషన్ అవుతుందో, ఒక డిసబిలిటీని చూడకుండా ఒక నార్మల్గా ఒక పార్ట్ ఆఫ్ అస్ చూస్తే, బికాస్ దే ఆర్ ఏ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, వాళ్ళకి క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో కానీ ఎన్ నెంబర్ ఆఫ్ అదర్ థింగ్స్, దేవుడు ఒకటి తీసేట్టు ఇంకోటి ఇస్తాడు, ఇంకోటి ఎక్స్ట్రాగా ఇస్తాడు. సో అలాంటివి చాలా ఉంటాయి. ఎప్పుడైతే దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం ఫర్ దిస్ లైఫ్, దెన్ వీ కెన్ యాక్చువల్లీ మూవ్ ఆన్ ఎ లిటిల్ బిట్ ఇన్ పీస్. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్ ఆఫ్ కోర్స్, బట్ అట్లీస్ట్ ఇఫ్ వీ గెట్ దట్ యాటిట్యూడ్ ఇన్ అవర్ సెల్స్, సమ్వేర్ వీ కెన్ లెట్ గో. వన్స్ వీ లెట్ గో, దెర్ ఇస్ నో మిజరీ. వన్స్ దెర్ ఇస్ నో మిజరీ, దెర్ ఇస్ ఓన్లీ పీస్ అండ్ హ్యాపీనెస్. సో సో ఇక్కడ ఒక లవ్ అనేది చాలా బాగుంది, చాలా ప్యూర్ ఉందన్నమాట లవ్ అనేది. సో మీ దృష్టిలో లైక్ దీప్సిక గారు మీరు చెప్పండి, వాట్ యు మెంట్ బై లవ్ ఎగ్జాక్ట్లీ? సో వాట్ డూ యు ఫీల్? So in this film we have explored the pure form of love rather than regular
romantic kind of love. This will be something so profound, and you know, love is It's something honest. ఇట్స్ హానెస్ట్. honest. ఓకే. I think honesty is love, kind of. ఓకే సార్, మీకు లవ్ స్టోరీస్ బిఫోర్ ఏమన్నా ఉన్నాయా? చూడడం చూసాను. మీకు పర్సనల్ గా మీకున్నాయా? ఉండే ఉండొచ్చేమో తెలియదు కదా. అంటే ఎక్కడ ఉండే ఉండొచ్చా అదే సార్? అంటే ఇది మరీ దారుణం సార్, చెప్పరా మాకు. మాకు అది అంటే He's very shy. ఓకే. It's very hard to get him to talk. Yeah. You cannot judge Vijay at all. I don't know what's running in that mind of his. No. But I understood that you may tell your experience. యా సార్, లవ్ లో ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ ఇంట్లో మంచి మంచి స్టోరీస్ No, we have to Honesty, ask huh? is love experiences. లవ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ లేవుండి అంత ప్లూరల్ ఫార్మ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఎక్స్పీరియన్స్. సింగిల్ ఫార్మ్ Okay, పెట్టదు. okay, single ఎక్స్పీరియన్సెస్ అంత లేదు కానీ experience. ఎక్స్పీరియన్స్ Okay. సో ఆ ఎక్స్పీరియన్స్ తో వచ్చిన సినిమానే ఇదా? అంత ఈ ఫిలిం లో ఒక లవ్ గానీ అది. మాది పెళ్లి చూపులండి మామూలుగా, అందుకే వైఫ్ అయింది. ఓకే, సో మీరు చెప్పండి సార్, అసలు లవ్ అంటే ఏంటి? మీరు హానెస్టీ హానెస్ట్. అండ్ బీ ట్రూ. సో మీరు వాట్ ఈస్ బెన్ మై Nice. లవ్? Yeah. Honesty plus understanding. Understanding is a very key. Okay. That's what I felt. సో ఫైనల్లీ బ్రో, మీరు చెప్పండి అసలు లవ్ అంటే ఏంటి? వీళ్ళంతా చెప్పారు, ఓకే ఫైన్, బట్ మీరు చెప్పండి, మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా లవ్ ఎక్స్పీరియన్స్? అయ్యి వస్తా వెళ్తానే ఉంటాయి, బట్ ఫర్ మీ లవ్ ఇస్ నాట్ అబౌట్ దాట్. ఐ థింక్ ఫర్ మీ లవ్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్కండిషనల్ లవ్, వేర్ యూ జస్ట్ లవ్ బికాస్ you love someone and you don't expect anything back in return. Not a word, not a hi, not even like a bye. Anything in return kaakunda when you love someone. Love is like a one-way street. No matter what they do, because you feel love, you just show it. And that is called unconditional love. Okay. That's a painful love, actually. No, the thing is painful love. You know what is painful love? When you love someone, when you know that they are not going to give it back or somewhere you expect and you don't get it back, You're not. that is miserable. Avunu, kani you're already not expecting kada. How is that painful? I'm saying? See, I said expectation is the reason for all. Yeah. all misery, yeah. Yeah. సో సూపర్. సో టైటిల్ రమణి కళ్యాణం. సో టైటిల్ చాలా అంటే బాగుంది. రమణి అనేది ఐ థింక్ క్యారెక్టర్ నేమ్. రమణి క్యారెక్టర్ కదా, రమణి అంటే అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి. ఓకే ఫైన్. వెడ్డింగ్ ఉంది. సో అండ్ ఆ టైటిల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కళ్యాణం అనే టైటిల్ చూడండి ఎందుకు చూస్ చేశాను. చూడాలా? చూడండి ఇక్కడ, అందుకే Surprise. సర్ప్రైజ్. సో ఎందుకంటే బయట రమణి కళ్యాణం అని చెప్పి చాలా మంది నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పారు, టైటిల్ చాలా బాగుంది, అది చాలా క్యాచీగా ఉంది. ఐ వుడ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెడ్డింగ్ సాంగ్ అనుకున్నాం కదా, సో ఐ వాంటెడ్ సూరజ్ టు గివ్ మీ దట్ వెడ్డింగ్ సాంగ్. ఐ వాంటెడ్ దిస్ సాంగ్ టు బి లైక్ ఎ వెడ్డింగ్ యాంథమ్. Okay. సో ఐ గాట్ దట్. సో కమింగ్ టు దట్, Purna, right? Purna came in and like I said this song. Then he coined the word Ramani Kalyan word. No, he was asking me to post. Can we use Sita Kalyanam? I said there will be two Sita Kalyanam in YouTube and Spotify and everything. We should I use want some the other. Kalyanam and something like. He wanted Okay. Kalyanam to be there. He was very specific about it, and it should be a very good wedding song also. Then thus the call was to Purna, I think so. Yeah. Yeah. And then he came up with the beautiful lyrics and all, right? Okay. And the job is easier. And then we're sitting down and me and my my friend the writer also like Yuvraj came up like, this song I was thinking I need something like Kalyan. Why are you thinking, bro? We already have the Ramani in our song. Why yeah, whatever. Ramani Kalyanam. Wow. That's a beautiful suggestion, and then we went for it. No second thoughts. సో కైట్ క్రియేటివ్స్, సో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో ఏంటి సార్ వాళ్ళతో టైఅప్ అనేది ఎలా ఉంది? కైట్స్ క్రియేటివ్ అంతా మా ఫ్రెండ్స్ అంతా బేసికల్గా ఓకే. కాలేజ్ ఫ్రెండ్స్ అంతా లైక్ దే ఆర్ సపోర్టింగ్ మీ. సో వెరీ అందుకనే లైక్ నాకు నేను అంటారు కదా పేషెన్స్ ఎక్కడ ఉందంటే దానివల్ల వచ్చింది. అక్కడి నుంచి దాని ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకుంటారు ప్రెషర్, ఏమన్నా వాళ్ళ దగ్గర అవ్వచ్చు. ఓకే. Oh, అందుకే మళ్ళీ కనిపించలేదు. More than as a director, Vijay is the captain of ship, uniting all beautiful souls in this film. Who are really honest, hardworking, కూర్చున్న And, ప్రయత్నం చేస్తున్నాను. right So, people. minimal and he was so patient enough to get the output. Despite of all the struggles, వావ్. handling all the tantrums. compliments, Yeah, when he used regarding in between there was this time was a bit stretched regarding the background score and all. So multiple film was going there also. So
whenever he's calling me, okay, I'll be texting me, okay, I'm working on it. And the next day when he'll seeing my Insta, I'll be on some hills. And he'll be texting, Suraj, when are you coming back? Oh, then I was like, oh, I forgot to hide him. ఓకే సూపర్. సో బేసిక్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో ఏంటంటే ఆడియన్స్ జనాలు కానీ థియేటర్కి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అరే మనకి ఈ సినిమా త్వరలో ఓటీటీకి వచ్చేస్తా, ఓటీటీలో చూద్దాం. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ద్వారా మీరేం చెప్తారు సో ఆడియన్స్కి? సి మా అమ్మ ఉన్నారండి, తను మామూలుగా ఎక్కువ థియేటర్ సినిమా అసలుకే చూడదు. Hmm. నేను వెళ్తూ ఉంటా, ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటా, నాకు కోరిక మా అమ్మాయి థియేటర్ తీసుకెళ్ళాలి, సరదాగా కూర్చోబెట్టాలి, కాన్సెప్ట్ సినిమా చూపించాలని. కానీ తనకి ఇష్టం ఉండదు. కానీ కొన్ని స్పెసిఫిక్ మూవీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుల్కర్ సల్మాన్ది, ఇంకా మృణాల్ ఠాకూర్ది మూవీ సీతారామం. Yeah. నేను తీసుకెళ్దాం అనుకున్నా, తీసుకెళ్ళి చాలా ఎంజాయ్ చేసింది. అలా చాలా బ్యూటిఫుల్ సోల్ఫుల్ మూవీస్ ఉంటాయి కదా, నాకు తెలుసు మా అమ్మకి నచ్చుతాయని. ఐ థింక్ ఈ సినిమా నాది కాదు, జస్ట్ వస్తే ఐ థింక్ టేక్ మై మోమ్ టు దాట్. ఎందుకంటే ఎక్కడో చోట ఎలాంటి ఇష్యూ, వల్గారిటీ ఆర్ ఇంకా ఏది లేకుండా జస్ట్ ఒక క్లీన్ మూవీ అండి. Okay. సో ఐ థింక్ షీ విల్ లైక్ దాట్. అండ్ సినిమా కూడా చూసారు అండ్ షీ లైక్ ఇట్. నేను తన కొడుకు నేను పక్కన పెట్టినా సరే షీ లైక్ ద మూవీ. Okay. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. ఐ బిలీవ్ దట్. సో మీరేం చెప్తారు థియేటర్స్కి? ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్, సో వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి ఈ మూవీ ద్వారా? I think this is a very nice movie that should be experienced. So because all the emotions of the movie is so palpable, and I would think audience ki definitely ka life lo oka understanding vastudi, oka hope vastudi, oka positive feeling vastudi. Emaina sare we can deal with it, atla oka attitude vastudi. Atlanti films kuda important, you know, eppudu kani we are also giving entertainment in the film. We are not only giving, you know, kind of very a soulful kind of film. We are also giving to the audience mood. So atla unnappudu we feel this film would definitely work in the theater. అంటే చాలా మందికి ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటుంటాయి. సో మీకు ఒక డ్రీమ్ రోల్ కానీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? This was my dream project. Oh, Super. I told it in the, you know, teaser launch event also. మనకి ఎప్పుడు ఒక డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇది చేయాలి అని ఏదైనా we'll be chasing. So atla this is like a soul satisfying film for me. I think doing this film, I kind of, because such a challenging role and industry like this, and you know, in the beginning period playing such a strong role, it's not that easy. And I'm so grateful for getting such opportunity, and I wanted to be very optimistic for the role also I have taken. And ఈ role లో నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నాకు ఎట్లా చూస్ చేయాలి, అది ఒకటి నెక్స్ట్ ఫిల్మ్, అది కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే సచ్ ప్రొఫౌండ్ ఎమోషన్స్, దట్ ఐ హ్యావ్ టు డెల్వ్ ఇన్ టు ద script completely to play such role. If you see all the footages also, blind, and I wasn't sure, am I really looking blind atla untunnana ani naake teliyaledu. After, okay, people saying, okay, it looks like blind only, okay, then I'm convinced. So bro, me kuda emana unnaya like dream project, dream roles lantivi? Actually no, I don't have any dream project or dream roles, but I believe that everything is just meant to be the way it is, and whatever needs to come will anyhow come to me. So I'm just waiting openly. Okay, let it come. Wow. Sir, ఎవరికొకరికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, లైక్ డైరెక్షన్ సైడ్ అవ్వచ్చు లేదా యాక్టింగ్ సైడ్ అవ్వచ్చు. సో మీకు అట్లా ఇన్స్పిరేషన్ ఏంటి డైరెక్టర్ సైడ్? డైరెక్టర్ సార్ సినిమాలు చూడడం ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పిచ్చేది. ఓకే, అంటే ఒక సినిమా చూసి ఒక ఇన్స్పైర్ అవుతాం, మనం కూడా ఫ్యూచర్ లో ఇట్లాంటి మంచి సినిమా తీయాలరా అని. ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఏదన్నా ఉందా మీకు? ఒక ఇన్స్పిరేషన్. అభిలాష బాగా ఇష్టం. అభిలాష చిరంజీవి గారు చాలా ఇష్టం సినిమాలు. తర్వాత కమర్షియల్ సినిమాలు కూడా చాలా ఇష్టం అన్ని. తర్వాత సిరివెన్నెల ఒకటి మంచి మూవీ, అట్లా కృష్ణ సినిమాలు. తర్వాత అలాగే మాస్ మూవీస్ కూడా ఇష్టం అన్ని. రీసెంట్ గా వచ్చిన మనశంకర్ ప్రసాద్, మహేష్ బాబు గారి సినిమాలు, అల్లు అర్జున్ గారి సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు, అన్ని మొత్తం ఏది పోదాం, అన్ని ఫస్ట్ డే ఫస్ట్ షోస్ వెళ్ళిపోవడం. ఓకే, ఆ పిచ్ అయితే ఉంది, సినిమాలు ఫుల్ బాగా ఉంది. సో అంటే మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ గానీ ఏదైనా తీసుకున్నారా, లైక్ యాక్టింగ్ వైజ్ అవ్వచ్చు, లేకపోతే
మూవీస్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా ఇన్స్పిరేషన్ అంటే మీరు? For this character or like generally? In generally. Inspiration Yeah, from yeah. the actors? Or Actors or movies, anything. Roles, characters. Inspiration ante we can have lot of inspiration, but what we are doing is what important, Yeah. I think. So atla something is really, nice while watching movie. I love watching films. All commercials movies, entertainment movies. If something interesting, but we never know what comes in our pathway. సో స్కూల్ డేస్ నుంచి మీరు మూవీస్ ఇవి చూస్తూ పెరిగారా మీరు కూడా? Actually, till my schooling and all, I wasn't not completely into films. I don't know anything. After then only, maybe around by 20s only, I started watching all the movies. Now I enjoy watching movies. If people say it is a good movie, I would definitely watch it. So atla now my habit become watching movies. సో పేరెంట్స్ కి చెప్పకుండా సైలెంట్ గా సినిమాకి వెళ్ళిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయి? ఉంటది. ఇప్పుడు అంతా ఓల్డ్ ఫ్యాషన్. వాట్ ఈస్ యువర్ ఆస్కింగ్? అంటే చెప్పకుండా సినిమాకి వెళ్ళడానికి పేరెంట్స్ విల్ నాట్ ఆస్క్ ఎనీథింగ్. దీస్ డేస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్. So అప్పుడు sometimes I watch film in a theater alone also. Oh. Yeah. Okay. So if it is a good film, I'll definitely watch. సో బ్రో, మీరు సినిమాలు ఇవి ఫుల్ ఎంజాయ్ చేసి చిన్నప్పటి నుంచి? అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ ఐ డిడెంట్ ఎంజాయ్ మూవీస్ దాట్ మచ్. ప్యాషన్ కూడా అలా ఏం లేదు. బట్ నౌ ద డాడ్ హ్యాస్ పాస్డ్ అవే కోవిడ్ సెకండ్ వేవ్లో. ఎక్కడో ముందుకెళ్తుంటే నౌ ఏదో సినిమాలు చూస్తే మామూలుగా నచ్చినాయి అనుకుంటాం కదా, బట్ అది కాకుండా ఐఎమ్ లుకింగ్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ స్పెల్లింగ్ ద మూవీ, కార్తీ గారు మూవీ మై బుల్ మై అగైన్ ఓకే, ఇట్స్ అన్ అమేజింగ్. సో అది చూసినప్పుడు సంథింగ్ ఇన్ ద మూవీ డీప్లీ కనెక్టెడ్ టు మీ. అదేంటో నాకు అర్థం కాలేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏదో మూవీ చేస్తున్నాం అలా అని కాదు. సంథింగ్ మస్ట్ హావ్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ సెట్స్ లో ఏదో టైం టు క్రియేట్ దట్ మ్యాజిక్. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ ద ఇంటర్వ్యూస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఇది ఏం చెప్పారంటే, ఒక చిన్న వెల్ ఉంటుంది, వాళ్ళ వెల్ పక్కన కూర్చొని రాత్రి అంతా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ డైరెక్టర్ ఏమన్నారంటే, ఆ వెల్ కనుక మన ఆర్ట్తో కన్స్ట్రక్ట్ చేసి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనా, ఆ వెల్ కనుక మనం ఆర్ట్తో మామూలుగా చేస్తే ఒక థర్మోకోల్ ఇలా చేస్తారు, యాక్టర్స్ వచ్చినప్పుడు దాన్ని చేసినా సరే అది రియల్గా ఫీల్ అవ్వదు. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేసి ఒక నిజం వెల్ కింద చేసి మొత్తంతో చేస్తే, యాక్టర్స్ వచ్చి దాన్ని వేసినప్పుడు వాళ్ళ మైండ్ అనేది ఓహో ఇది ఫేక్ గా దానికి వెళ్ళదు. సమ్వేర్ దే ఆర్ ఇన్ ద ప్రొడక్ట్ ఓన్లీ. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే అలాంటి సమకూరుస్తున్నారో, సంథింగ్ డిఫరెంట్ హ్యాపెన్స్ ఇన్ దాట్ స్టోరీ లైన్. I think I'm looking for those experiences. I think they will fulfill me. Wow. Yeah. Super. So is there any inspiration for your music? Everything? Very nice actually. The things you have put is very nice. I have no clue. I listen to songs, I listen to music. If I'm repeatedly listening to one song, means I like it. No particular artist, Okay. no particular genre. Whatever I like, I like. That's So all. nature is your inspiration, right? I like means Nature is your inspiration. nature is like, it's difficult to get inspired from nature because it's really difficult because mostly when I'm into nature, if we don't chose to do anything, we just listen, we just experience it. If it will reflect somewhere later, Okay. that will be very annoyingly also. And then after that only we realize that okay, where we won't be sure where did this idea got Yeah. from. And no particular rules, no particular protocols in music. So and I'm not that literate to answer that. Super. సో ఫైనల్లీ May 22nd మీ ఫిలిం అయితే రాబోతుంది కాబట్టి ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యువర్ ఫిలిం. మంచి సక్సెస్ అయ్యి సినిమాలో మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you Thank you very very much. much.